హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా గురించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో సీనియర్ యాక్టర్ కల్కి సెట్స్లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ యాక్టర్ ఎవరంటే ఈ ఏడాది రాబోతున్న భారీ సినిమాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా కాస్టింగ్ చూసి ఆడియన్స్ అవాక్కైతున్నారు. ఎందుకంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా స్టార్ యాక్టర్లతో కల్కి తెరకెక్కుతుంది. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ యాక్టర్ కూడా జాయిన్ అయినట్లు సమాచారం. కల్కి చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కలియుగపట్నం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సందర్భంగా ప్రభాస్తో మొదటిసారి కలిసి యాక్ట్ చేస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. అయితే తన పాత్ర గురించి మాత్రం రివీల్ చేయలేదు. కానీ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా నటిస్తున్న దీపికా పదుకొనే తన ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది సంగతి కూడా తెలిసిందే. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే దీపికా ప్రెగ్నెన్సీ వల్ల కల్కి షూటింగ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. అయితే కల్కిలో దీపిక తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేసిందని సమాచారం. కేవలం తన పాత్రకి డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉందట. కనుక దీపిక వల్ల కల్కికి ఎలాంటి అడ్డు లేదని తెలుస్తుంది. ఇక సినిమాలో అమితాబ్ బచ్చన్ పార్ట్ కూడా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మిగిలిన నటీనటులతో 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుగుతుంది. మరోవైపు సినిమా గ్రాఫిక్స్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకే ఈ సినిమాను విడుదల చేస్తామని మూవీ టీం చెబుతుంది. అందుకే షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా ప్రచార పనులు చూడాలని నాగశ్విన్ అనుకుంటున్నారట. అయితే ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ తీయలేదంటూ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఖచ్చితంగా ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందన్నారు. అయితే ఈ సినిమా మీద ప్రతి ఒక్కరూ ఒక రేంజ్లో హైప్ తీసుకొస్తున్నారు. కల్కి 2898 అంటే ఎంత అడ్వాన్స్తో నాగేశ్వన్ తీయబోతున్నాడో తెలుస్తుంది.